నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, వృషభ రాశి వారికి అసలు ఏప్రిల్ నెలలో చూసుకున్నట్టయితే గనక ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయంటారంటే విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వాణిజ్య రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అసలు? వృషభ రాశి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు. శుక్రుడు అసామాన్యమైనటువంటి గ్రహము అని చెప్తారు. రాజకీయ రంగంలోనే కాకుండా అధికమైన లగ్జరీపరమైన ఖర్చులు చేయడానికి, విలాసవంతమైన జీవితాన్ని పొందడానికి, అనేక రకములైన సుఖ సంతోష విధానాలు కలిగించడానికి ఉపయోగించే గ్రహం. ఈయన రాక్షస గురువు, రాక్షసుల గురువే, కానీ చాలా గొప్ప విధానం. నవగ్రహముల్లో అన్ని గ్రహముల కంటే శుక్రుడు ఎక్కువ ఆధిక్యత కలిగి ఉంటాడు. మనం చాలా సినిమాల్లో చూస్తాం, చాలామంది మాట్లాడే విధానం అంటారు, ఒరే వాడికి శుక్ర మహర్దశిరా వెలిగిపోతున్నాడు రా అంటాడు. అటువంటిది శుక్రతత్వం అలా ఉంటుంది. అయితే ఈ వృషభ రాశికి శుక్ర విధానంలో 11 లాభం, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక్కడ రాజపూజ్యం, వ్యయము, ఆదాయము, రాజపూజ్యము, అవమానము అని మనం చెప్పుకుంటున్నాం. జనమందరం మీలాంటి వారందరూ ఏమనుకుంటాడు, ఆదాయము అనగానే 11 రూపాయలు సంపాదించేస్తున్నాడు, వ్యయం అనగానే 5 రూపాయలు ఖర్చు పెడతాడు. ఇక్కడ ఆదాయ జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడూ కూడా రూపాయలు అనేవి ఉండవు. చెప్తా, ఆదాయం అనేది నేను చెప్తాను. జ్యోతిష శాస్త్రంలో రూపాయలు ఉండవు. ఎందుకు ఉండవు? భగవంతుడు రూపాయి నోటును సృష్టించలేదు. మానవుడు మనం సృష్టించుకున్నాం. రూపాయి నోట్లు, 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. అవి లేకపోతే మనం బతకలేం, చాలా అన్యాయాలు చేస్తాం. భగవంతుడి దృష్టిలో 500 నోటైనా ఒక టిష్యూ పేపర్ అయినా ఒకటే. మరి ఆయనకు అవసరం లేదు రూపాయలంటే. ఆదాయము వ్యయము అంటే ఏంటంటే, ఆదాయం నువ్వు 10 మంది ప్రశంసలు పొందుతూ కీర్తి ప్రతిష్టలను సంపాదించడం అనేది ఆదాయం. నీవు చెడ్డగా మాట్లాడుతూ ప్రతివారి చేత దూషణలకు గురి అవ్వడం అనేది వ్యయం. ఈ రకంగా ఉంటుంది. రాజపూజ్యం అంటే ఏంటి? నిన్ను గౌరవించేవాళ్ళు, నువ్వు గౌరవించేది ఆదాయ వ్యవహారం నువ్వు చేసేది. ఇక్కడ వచ్చేది రాజపూజ్యం, అవమానం అనేది నీవు గౌరవించబడము, నష్టపడడం అనేది జరిగేది. ఇది ఆదాయ వ్యయముల యొక్క విధానం. ఇటువంటి విధానంగా ఉంటే వృషభ రాశి యందు వారికి ఉన్న ఫలితములు శుభదాయకమైన ఫలితములు చెప్పుకోవాలి. ఈ వృషభ రాశిలో ఉన్న వారికి అన్నింటా కూడా లాభములు పొందుతూ అత్యధికమైన సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ 10 మంది చేత మంచి మన్ననలు పొందుతూ అనుకున్న పనిని అనుకున్న సమయమునకు చాలా ఫాస్ట్గా ఎదరికి వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు ఈ యొక్క మాసము యందు ఈ వృషభ రాశి వారు. ఈ వృషభ రాశిలో సంచారం జరుగుతున్న గ్రహములు ఏంటి అని చెప్పుకున్నాము. గురు చంద్ర గ్రహములు. గురు చంద్ర గ్రహములు అనుకూలవంతమైనవి, చాలా శుభదాయకమైన ఫలితములు కలిగి. అంటే శుభదాయకం అంటే ఎటువంటి శుభాలు అనుకోవచ్చు అంటారు వీరికి ఈ సంవత్సరం? గురు చంద్రులు కలయికని రాజయోగము అంటారు. గురు చంద్రుల కలయికని రాజయోగము అంటారు. అంటే రాజకీయ నాయకులకి ఈ రాశిలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చేటట్టుగా ఉందనుకోవచ్చు అంటారా? రాజకీయ నాయకులకి సంబంధించింది కాదు ఈ యొక్క విధానం. రాజయోగం అన్నది ఏమిటి? మానవుడు పుట్టిన తర్వాత విద్యాభ్యాసం చేయడం. విద్యాభ్యాసం చేసేంతవరకు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో ఉంటాడు. తర్వాత వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత తన ఆధ్వర్యంలోకి వస్తాడు. భార్యాబిడ్డల్ని పెంచుకోవాలి, తల్లిదండ్రులు పూజించాలి, అలాగే అత్తమామల్ని సేవించాలి, కీర్తి ప్రతిష్టలు అభ్యసించాలి, సంఘంలో గౌరవ మర్యాద పలుకుబడులు పొందాలి. ఇటువంటి ప్రతి వారి చేత మన్ననలను పొందించి కీర్తిని సంపాదించుకుంటూ ఎదరికి వెళ్ళడం, దైవ భక్తితో కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు మంచితనంగా ఎప్పుడైతే ఉన్నాడో మనకి ఆదాయం అంటే ధనం, ఇక్కడ మన ఆదాయాన్ని ధనంగా అనుకోవాలి. ధనం ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. ప్రతి వాళ్ళని మనం కీర్తించబడుతూ ఉంటాం. అలాగే ఉండి ఒక 60 సంవత్సరముల వయసు వరకు అలా సాగిన తర్వాత 60 సంవత్సరాలు అయిన తర్వాత బాధ్యతలను
60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బాధ్యతలు పిల్లలకి చేయాలి. ఈ తాళాల గుర్తు నేను జేబులో పెట్టుకుంటాను, వీడికి ఇచ్చేస్తే నాశనం చేసేస్తే నాకు అవసరం లేదు, మనకెందుకు అని అనుకోకూడదు. నువ్వు ఎలా పడతావో పొడ అబ్బాయి, ఇదిగో 20 సంవత్సరాల వయసులో నుంచి కానీ ఆడికి అప్పు చెప్పాలి. 60 సంవత్సరాలు వచ్చింది మొత్తం వదిలేయాలి. కృష్ణ రామ అంటూ కూర్చోలే, వానప్రస్థానానికి వెళ్ళాలి. ఏంటంటే వానప్రస్థం అంటే ఏంటి? రామకృష్ణ అనుకున్న మహానుభావుని జీవితం నాకు ఇంతవరకు ఇచ్చో, సుఖ సంతోషాలతో నడిచింది, నేను మంచి చేశాను, నేను చెడు చేయలేదు, కాబట్టి ఇక నీ దయ, నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళాలి అనే భావంతో భక్తి మార్గంతో ఉండడం, ఇది రాజయోగం అంటారు. రాజయోగం అంటే అందరికీ ఉన్నదంటే ఉండదు. అటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క వృషభ రాశి వారికి వస్తుంది. ఇక నువ్వు ఇందాక రాజయోగం అంటే రాజకీయ నాయకులు అని చిన్న క్వశ్చన్ వేశారు. అవును, మరి దానికి జవాబు చెప్పాలి కదా ఇక్కడ. రాజకీయ నాయకులు, వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారు, శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. రాజకీయ అంటే శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు కదా అని చెప్పేసి నేను ద్రోహమైన పనులు చేస్తాను, ప్రతిదానికి నాదే అధికారం అని చెప్పేసి దుర్మార్గంగా ఉంటే వాళ్ళకి శుభదాయకమైన ఫలితాలు రావు. ఎప్పుడూ కూడా న్యాయ మార్గంగా ఉండి 10 మందికి ఉపయోగపడే రాజకీయ నాయకుడు అంటే ఏంటి? 10 మందికి ప్రజలలో ఉన్న అందరికీ కూడా సన్నిహితంగా ఉంటూ వారికి కావలసిన అవసరములను తీర్చి వారికి కావలసిన విధానంగా మంచి చేసి చేయడం. అంతేగాని ఇక్కడ భూ కబ్జా చేద్దాం, అక్కడ అది చేద్దాము, ఇక్కడ స్కామ్ చేద్దాం అనుకుంటే తప్పది. అటువంటి మంచితనంగా ఉండే రాజకీయ నాయకులందరికీ కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు, ప్రజల యందు మన్నన పొందుతున్నారు, ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులకు ఈ యొక్క మాసము యందు అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందగలరు. అయితే గురువు గారు, అసలు ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? లేకుంటే విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మరి దాంతోపాటుగా వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? శుక్రుడు ఉన్న స్థానం ఏమని చెప్పాను? మీనరాశిలో ఉన్నాడు. శుక్రునికి మీనరాశి ఉచ్చక్షేత్రం. శుక్రుడికి మీనరాశి ఉచ్చక్షేత్రం అంటే పవర్ఫుల్ క్షేత్రం. అది శత్రుక్షేత్రమే కానీ ఉచ్చక్షేత్రం. ఉచ్చక్షేత్రం అయినా కూడా అక్కడ బుధ, శని, రవి, రాహువులు కూడా కలిసి ఉన్నారు. ఈ కిందిలో ఉన్న రవి ఒకడు శత్రువు, ఉన్న వాళ్ళందరూ మిత్రులు. అవును, ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో అనారోగ్యకరమైనటువంటి ఎటువంటివి పెద్దగా రావు. ఈ మాసమయందు ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఏమండి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుందండి, నా వయసు 70 సంవత్సరాలండి, మరి నేను కూడా 20 లాగా ఉండగలనా అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. అలా కాదు. ఎవరైనా సరే 60 సంవత్సరములు దాటిన వారు ఎవరైనా, ఒక 50 సంవత్సరం దాటిన వాళ్ళు ఎవరున్నా కూడా ఆరోగ్య విషయంలో కడు జాగరూకత తీసుకోవాలి. వాళ్ళే కాదు, వయసులో ఉన్నవాళ్ళు అనేది జాగ్రత్తగానే ఉండాలి. ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి తినేసి వచ్చేసి మామూలుగా ఉంటే పద్ధతి కాదు. ఆరోగ్య విషయంలో జాతకరీత్యా గ్రహ అనుకూలతను బట్టి ఏ విధమైన అనారోగ్యములకు కారకత్వం కనుపొందటం లేదు. అలాగే వాహన ప్రమాదములు కూడా సంప్రాప్తమయ్యే యోగ్యత ఈ గ్రహానికి, ఈ రాశి వారికి, ఈ వృషభ రాశిలో ఉన్నవారి విధానం ఈ రకంగా ఉంటుంది. అలాగే నువ్వు అడిగినది విద్యార్థుల గురించి అడిగావు. విద్యార్థులు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఎంతో ఆధిక్యతగా ఉండేవారు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తీసుకోవాలి. ఈ విద్యార్థులు ఈ యొక్క రోజుల్లో ప్రేమ విధానానికి లోబడిపోతున్నారు. ప్రతి వారు కూడా మొట్టమొదటిసారి చూసిన 1-3 నెలలకి ప్రేమ అదోమ అని చెప్పేసి రెచ్చిపోతున్నారు. ఆ తర్వాత పెద్దలకు కూడా చెప్పకుండా వివాహం చేసేసుకుంటున్నారు. ఇక్కడికి సామూహిక వివాహాలు చాలా ఉన్నాయి. ఆడికి వెళ్ళి వివాహం చేసుకుంటున్నారు. వివాహమైన 3 నెలలకే తగవలు పడిపోయి మళ్ళా విడిపోతున్నారు. ఈ వృషభ రాశిలో ఉన్న ప్రేమ విధానానికి సంబంధించిన ఎవరైనా మన్నించండి, ప్రేమకు వ్యతిరేకని కాను నేను, కానీ వ్యతిరేకతత్వంగా ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి, గ్రహ బలములు అనుకూలతత్వం లేదు కాబట్టి, ప్రేమించదలిచిన వారు కానీ ప్రేమతత్వంలో ఉన్నవారు కానీ జాగరూకతను పడండి. ఎట్టి పరిస్థితుల్లో వ్యామోహాలకు లోను కాకండి. వివాహములు పెద్దలను అనుమతితోనే వివాహాలు చేసుకోండి.
వీరి యొక్క జీవితాలు సుఖ సంతోషంగా ఉంటాయి. అంతేగాని పెద్దల అనుమతి లేకుండా మీకు మీరుగా నిర్ణయం తీసుకుని వివాహం చేసుకున్నారంటే ఎంత త్వరితగతిని మీరు వివాహం చేసుకున్నారో అంత త్వరితగతిని వైదొలగవలసిన స్థితిగతులు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అయితే గురువు గారు, అసలు వృషభ రాశి వారు కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి రెమెడీస్ చేయాలి అంటారు వీరంతా కూడా? వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా శుభదాయకమైన ఫలితములే పొందుతారు. అశుభదాయకమైన ఫలితములు పొందడానికి ఎక్కడ అవకాశము లేదు. అన్నీ శుభదాయకమైన ఫలితాలే. ఏదైతే అనుకుంటారో అది సత్వరంగా సాధించగలుగుతారు. వారం రోజులు కష్టపడి చేయవలసిన పనిని ఒక్క రోజులోనే పూర్తి చేసి ఆ యొక్క ఫలితమును, వారం రోజుల ఫలితములు ఒక్క రోజులోనే పొందగలిగినటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ వృషభ రాశి వారు పొందుతున్నారు. కానీ కొన్ని ప్రేమక విధానాలకు సంబంధించిన కానీ ఇంకోటి కావాలని వృషభ రాశిలో కొంతమంది కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. అవును, గోచార ఫలితంగా చెప్పుకుంటున్నాం. అదే మన జన్మ ఫలితంగా చెప్పుకునే జాతకం వేరు, గోచార ఫలితంగా చెప్పుకునే జాతకం వేరు. ఈ గోచార ఫలితంగా చెప్పుకునే వారిది మనం చెప్పుకున్నాం కాబట్టి కొంతమంది కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ఆ ఇబ్బందులకు కూడా కలగకుండా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి ఫలితములు పొందగలగాలి. ఇక్కడ వృషభ రాశికి ఆధిక్యతను పొందిన గ్రహము శుక్రగ్రహము మీనరాశిలో ఉండి రాహువుతోటి, రవితోటి, అలాగే బుధునితోటి, శని భగవానుడితోటి కలిసి ఉన్నాడని చెప్పేసి మనం అనుకున్నాం. రాహు విధానం వలన కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మనం చేసుకోవాలి. అంటే కేతుగ్రహ దృష్టి కూడా వృషభ రాశి మీదే ఉన్నది. కాబట్టి దాని గురించి విపరీతమైనటువంటి ఫలితములు వస్తున్నాయి. కాబట్టి వినాయక స్వామిని, గణేశుణ్ణి ఆరాధించాలి. గరికతోటి నైవేదన చేపించి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి తోచిన విధంగా మీకు ఎంతవరకు పూజ చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఆర్క గణపతి అని ఉంటారు, జిల్లేడి ఏరుతో చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే గణపతిని విగ్రహం కొనమన్నారు కదా, ఈ మాత్రం విగ్రహం కొనేద్దాం, 10 అడుగులు విగ్రహం కొనేద్దాం అనుకుంటారు. కానీ కాదు, 2 ఇంచుల్ని మించి ఉండకూడదు. 2 ఇంచుల్ని మించి ఉండకూడదు. ఆర్క గణపతి పూజా స్టోర్లో అమ్ముతారు. ఆ యొక్క ఆర్క గణపతిని తీసుకొచ్చి మీ యొక్క దేవుడు గదిలోని శుభ్రంగా పసుపు రాసి అష్టదళ పద్మం వేసి, అష్టదళ పద్మంలో కొన్ని బియ్యపు గింజలు, మామూలు బియ్యం పసుపది కలపకుండా ఉన్నది వేసి, ఆ బియ్యం మీద ఓం గం గణపతి అయి నమః అని మంత్రాన్ని చెప్పి అక్కడ పెట్టి, శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అనేది శ్లోకాన్ని చదివి మీకు వచ్చినట్టుగా 16 నామములు కానీ, లేకపోతే 27 నామములు కానీ, లేక 54 నామములు కానీ, లేక 108 నామములు కానీ చదువుతూ ఆ స్వామివారికి అక్షతలు కానీ పుష్పములు కానీ వేయాలి. తులసి ఆకులను వేయకూడదు. ఆ రకంగా ఇంటికాడ పూజ చేయండి. పూజ చేసి స్వామివారికి వీలైతే కుడుముని నైవేద్యం పెట్టండి. అనొచ్చు, వినాయక చవితి నాడు కదా కుడుములు పెడతాం, రోజే పెడతాం, పెట్టచ్చు. ఆయనకి చాలా ప్రీతికరమైన ప్రసాదం కాబట్టి కుడుముని నైవేద్యం పెడితే కనీసం వారానికి ఒక్కసారైనా, ప్రతిరోజు అక్కర్లేదు, వారానికి 4 వారాలు ఉన్నాయి ఈ యొక్క నెలలోని. 4 వారాల్లో బుధవారం లేకపోతే సోమవారం ఇలాంటి తీసుకుని ఆ వారం నాడు కుడుము, పెద్ద విశేషంగా ఆవిరితో చేస్తారు కుడుముని. ఆ కుడుముని నైవేద్యం చేసి పెట్టండి. ఆ కుడుములో పెసరపప్పుని కొద్దిగా పెట్టండి. అలా పెట్టి చేస్తే ఈ స్వామివారికి దీపారాధన చేసేటప్పుడు ముఖ్యముగా 3 దీపములు పెట్టాలి. 3 దీపములలో ఒక్కొక్క దీపములో 2 ఒత్తులు వేయాలి. ఈ 2 ఒత్తులు వేసిన తర్వాత అందులో ఏ విధమైనటువంటి చమురు పోయాలి అనేది వస్తుంది. విప్ప నూనె నమ్ముతారు పూజా స్టోర్లో. ఆ విప్ప నూనె తీసుకొచ్చి అందులో వేయండి. ఆ విప్ప నూనెతోటి ఈ యొక్క 6 ఒత్తులు వెలిగించి స్వామివారికి నివేదన చేసి ఆ కుడుముని కొద్దిగా, కుడుము చేయమన్నాం కదండి, 1, 2 చేసుకోవడం కాదు, ఒక 10-12 చేసుకుని చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఆ కుడుముని ప్రసాదంగా ఇవ్వండి. మీ యొక్క కుటుంబ సభ్యులు 50 మంది స్వీకరించండి. ఈ రకంగా వృషభ రాశి వారు చేస్తే
ఈ కుడుముని ఎప్పుడైతే స్వామివారికి నివేదన చేశారో ఆయన ఎంత సంతుష్టుడైతాడో మీరు చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార, రాజకీయ, ఆరోగ్య విషయముల్లో అన్నిటిలోని కూడా శుభదాయకమైన ఫలితములు పొంది అత్యధికమైన కీర్తి ప్రతిష్టలను పొందగలరు. చాలా చక్కగా వివరించారండి. అయితే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయోతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా అందరికీ కూడా చేసుకునే విధంగానే వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.